బిగ్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. నేను మీ చిలకమర్తి ప్రభాకర్ చక్రవర్తి శర్మ. వారాలలో ఈరోజు శుక్రవారం చాలా విశేషమైనటువంటి రోజు. ఏ వ్యక్తికైనా జీవితంలో ఆర్థిక సమస్యలు, ధనపరమైనటువంటి సమస్యలు, ఇబ్బందులు కలిగినట్లయితే, వారి జీవితంలో ధనపరంగా, సమస్యల పరంగా ఇబ్బందులను అధికంగా మీరు పొందుతున్నట్లయితే, అటువంటి వారి కోసం శుక్రవారం ఒక ఉత్తమమైనటువంటి వారం, ఉత్తమమైనటువంటి అవకాశంతో కూడుకున్నటువంటి వారం అని తెలియజేస్తున్నాను. శుక్రవారం లక్ష్మీప్రదం అని శాస్త్రం చెప్పింది. శుక్రవారం రోజు గనక మహాలక్ష్మిని విశేషంగా పూజించినట్లయితే, పాలతో లక్ష్మీదేవిని ఈరోజు అభిషేకం చేసినట్లయితే వారికి లక్ష్మీ కటాక్షం కలుగుతుందని శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. పాలతో చేసినటువంటి ప్రసాదాలను ఈరోజు లక్ష్మీదేవికి నివేదించడం, అందులోనూ విశేషంగా శంకరాచార్యులు వారు ఇచ్చినటువంటి కనకధార స్తోత్రాన్ని కనుక శుక్రవారం రోజు పారాయణం చేసినటువంటి వారికి అలక్ష్మి ఉండదని శాస్త్రం తెలియజేస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొంది సుఖ సంతోషాలు పొందడానికి ఉత్తమమైన వారం శుక్రవారంగా ఈరోజు లక్ష్మీ అష్టకం, అలాగే కనకధార స్తోత్రం వంటివి చదువుకోవడం వల్ల విశేషమైనటువంటి ధనం కలుగుతుందని శాస్త్రం తెలియజేస్తున్నాయి. స్త్రీలకి కుటుంబ సౌఖ్యం కలగాలన్నా, సంతాన సౌఖ్యం కలగాలన్నా, ఇంటిలో ధన కనక వస్తు వాహనాదులు కలగాలంటే శుక్రవారం రోజు ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడం, శుక్రవారం రోజు ఉదయమే తలస్నానం వంటివి ఆచరించి ఇంటి గుమ్మం బయట తులసి కోట వద్ద, అలాగే ఇంటిలో ఉన్నటువంటి లక్ష్మీదేవి వద్ద, ఈ 3 చోట్ల విశేషంగా ఆవు నేతితో దీపాలను వెలిగించడం, శుక్రవారం రోజు ఉదయము సాయంత్రము కూడా దీపాలను ఇంటి బయట తులసి కోట వద్ద పూజా మందిరంలో వెలిగించి విశేషించి లక్ష్మీదేవిని పూజించడం, అలాగే ఈరోజు లక్ష్మీదేవికి దీపారాధన వంటివి చేసినటువంటి వారికి అలక్ష్మి ఉండదని శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. వారికి ఉన్నటువంటి ఆర్థిక సమస్యలన్నీ తొలగుతాయని మాత్రం తెలియజేస్తున్నాను. ఈరోజు ఇంటికి వచ్చిన అతిథులకి అమ్మవారికి నివేదన చేసినటువంటి ఆవు పాలతో చేసినటువంటి ప్రసాదాలని, లేదా క్షీరాన్నం, పాయసం వంటివి అనేటువంటి వాటిని, లేదా అమ్మవారికి నివేదన చేసినటువంటి స్వీట్లను కానీ, మిఠాయిలు అటువంటివి వచ్చినటువంటి అతిథులకి కనుక తినిపించినట్లయితే, లేదా ఈరోజు విశేషంగా ఆలయాలలో ఆవు పాలతో చేసినటువంటి మిఠాయిలని నివేదన చేసి పంచిపెట్టినట్లయితే శుక్రగ్రహం యొక్క అనుగ్రహం చేత లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. శుక్రవారం రోజు విఘ్నేశ్వరుణ్ణి, కుబేరుణ్ణి, లక్ష్మీదేవిని కూడా పూజించడం సాంప్రదాయం. అలాగే వ్యాపారస్తులు, సినీ రంగం వంటి రంగాల్లో ఉన్నటువంటి వారు కూడా శుక్రవారం రోజు విశేషంగా కుబేరుణ్ణి, లక్ష్మీదేవిని పూజించినటువంటి వారికి వారి రంగంలో ఉన్నత స్థితి, ధనలాభం వంటివి చేకూరుతాయని కూడా తెలియజేస్తున్నాను. ఈరోజు కనకధార స్తోత్రాన్ని పఠించుకున్నటువంటి వారికి, శంకరాచార్యులు వారు ఇచ్చినటువంటి స్తోత్రాన్ని పారాయణం చేసినటువంటి వారికి, కనీసం విన్నటువంటి వారికి శుభ ఫలితాలు కలుగుతాయి, లక్ష్మీ కటాక్షం కలుగుతుందని తెలియజేస్తున్నాను. నమస్కారం. మీ చిలకమర్తి ప్రభాకర్ చక్రవర్తి శర్మ.